ఈ తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకుంటే తప్పకుండా నా పంట వండుతుంది, నాకు పదవులు వస్తాయని చంద్రశేఖరరావు ఆయన 2001లో టిఆర్ఎస్ పార్టీ పెట్టిండు. కేటీఆర్ ఆయన నువ్వు ఇండియాలో లేవు, అమెరికాలో గాడికి బతుకుతున్నావు, అందుకే నీకు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియదు. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిస్తే నిన్న సిద్దిపేటలో మీ అయ్య ఉట్టకపోతే తెలంగాణ ఉద్యమం ఉండేది కాదని మాట్లాడు ఉండేవానివి కాదు. అందుకే ఇవాళ నేను గుర్తు చేస్తున్న కేటీఆర్కు, నువ్వు అమెరికాలో బాత్రూమ్లు కడిగేటప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. 2004లో పొన్నం ప్రభాకర్ గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కరీంనగర్లో సభ పెడితే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తా అని సోనియా గాంధీ గారు గుర్తు చేసిండ్రు. ఇచ్చిన మాటకు నిలబడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన తెలంగాణను నీ చేతిలో తెలంగాణ ప్రజలు పెడితే దోపిడీ చేసింది నీ కుటుంబము, దోసుకున్నది నీ కుటుంబం అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మన అమెరికాకు పోయినప్పుడు మిత్రుడు అన్నాడు, అన్న మరి అంత బాగుంది, అభివృద్ధి చెందిందని కేసీఆర్ అంటుండు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు అని. అంటే నేను ఒక మాట చెప్పిన, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒకవేళ కేసీఆర్ ఇచ్చుంటే, ఇందిరమ్మ ఇల్లు మేమిచ్చినాం, డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ఇచ్చిన అంటుండు కదా, ఏ ఊర్లలో ఏ బస్తీలలో కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆయన గాఢ ఓట్లు అడగాలి, ఏ గ్రామాలలో ఏ తండాలలో ఏ గూడాలలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఆ ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం, ఈ సవాలుకు సిద్ధమా అని చెప్పి నేను టిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. ఈ సవాల్కు సిద్ధమైతే రేపు ఓట్లు డబల్ బెడ్రూమ్ ఉన్న గ్రామాలు నువ్వేపించుకో, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామాలు మేము వేయించుకుంటాం అని నేను చెప్తే, అవునా అన్న, అయితే కేసీఆర్కు నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాల్సిందే అన్నాడు. అదేందయ్యా అన్న అంటే, నువ్వు ఆలోచన చేయన్నా అన్నాడు. నేను ఆలోచన చేస్తే నాకు ఆలోచన వచ్చింది. నిజమే, కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో వచ్చిన ఎంబడే చంద్రశేఖరరావుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు తప్పకుండా కట్టిస్తా. నా బాధ్యత, చెర్లపల్లి జైల్లో చంద్రశేఖరరావుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. బిడ్డ గుర్తు పెట్టుకో, చంద్రశేఖరరావు నీకు చెర్లపల్లి జైల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ఎందుకంటే కొడుకు వస్తే ఆడవంటాడు, కోడలు వస్తే ఆడుంటుంది, అల్లుడు వస్తే ఆడుంటాడు, బిడ్డ వస్తే ఆడుంటుంది, అందరు కలిసి ఒకటే దగ్గర చెర్లపల్లి జైల్లో డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంచుతా బిడ్డ. 1000 కోట్లు మీరు దోపిడీ చేసి వేలాది మంది తెలంగాణ ఉద్యమకారుల జీవితాలతో మీరు చెలగాట మాడుతుర్రు. తప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ ఏమంటారు? ఓకే అంటారా? ఓకేనా? ఓకే అన్నోళ్ళు అందరు సై పైకెత్తురి. మీ అందరు ఆమోదం పొందినట్టే కదా. మీడియా మిత్రులారా, తప్పకుండా చెర్లపల్లి జైల్లో చంద్రశేఖరరావుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నాది.